ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, వందనాలు తండ్రి. మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ సాయంకాల సమయము దేవా నీ సన్నిధికి నాయన మరలా మేము చేరటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఇప్పటి వరకు దేవా మమ్మల్ని అందరినీ భద్రపరిచి, దేవా మీ రెక్కల నిండా మమ్మల్ని కాపాడి, దేవా ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానమును మాకు దయచేసి, దేవా మరలా కొద్ది సమయం మీ సన్నిధిలో చేరటానికి, మీ వాక్యం వినటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా మా అందరితో మీరు మాట్లాడండి. నీకు వాక్యపు వెలుగులో మా జీవితాలనైనా సరిచేసుకోవడానికి, కట్టుకోవడానికి కృపనివ్వండి. వాక్యమైన దేవుడవు, వాక్యం ద్వారా సమస్తమును సృష్టించిన దేవుడవు. దేవా మనుషులందరినీ విమోచించిన దేవుడవు నీవు తండ్రి. దేవా నీ దగ్గరనే మాకు సరి అయిన మార్గం దొరుకుతుంది. దేవా నీ యొక్క వాక్యమే మమ్మల్ని నాయన ఈ లోకంలో నడిపించే వెలుగుగా నాయన మీరున్నారు. దేవా మరి మా అందరితో మీరు మాట్లాడండి. ఆత్మదేవుని సహాయం కోరుకుంటూ వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని, రావాల్సిన వారిని దేవా మీరే తోడుకుని రమ్మని, మీ కృపలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మరి ఒకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మరి మనము నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞల భాగాన్ని మనము చూస్తున్నాం. మరి దేవాది దేవుడు ఆయన ప్రజలైన ఇజ్రాయేలీలను ఐగుప్తు ప్రాంతం నుంచి మరి ఆయన పస్కా ద్వారా విమోచించి, మరి అయరా సముద్రమును దాటించి అరణ్య మార్గంలో మరి వారిని నడిపిస్తూ సీనాయి అనే కొండ దగ్గర వారిని మరి ఒక గమ్యస్థానం, ఒక మజిలీని వారు లేదా ఒక హాల్ట్ వారు తీసుకున్న ఆ సమయంలో దేవుడు వారికి తన విధులను అనగా తన యొక్క ఆకాంక్షలను, తన యొక్క ఆ తనకి ఇష్టమైన మాటలను, మరి ముఖ్యంగా తన ప్రజలు ఆ భూప్రపంచం మీద వారందరూ కూడా ఒక మాదిరికరంగా జీవించాలని వారితో ఒక నిబంధన చేస్తున్న సమయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు వారికి నిబంధన చేయకముందు వారితో మాట్లాడుతూ, మీరు నా మాట విని మీరు నా మాట విని దాని ప్రకారముగా మీరు జీవిస్తే మీరు నాకు స్వకీయ సంపాద్యమవుతారు. మీరు నా పరిశుద్ధ జనాంగమవుతారు అని దేవుడు వారితో స్పష్టముగా మరి ఎంతో సూటిగా వారితో మాట్లాడుతున్న, మరి మాట్లాడే నిబంధన ఒప్పందంలోనికి వచ్చి చెప్తున్న ఇక 10 ఆజ్ఞలు మనం చూస్తా ఉన్నాం. ఆ సీనాయి కొండ మీద దేవుడు మాట్లాడుచూ ఉండగా, ఆ సజీవుడైన దేవుడు వారందరితో మాట్లాడుచూ ఉండగా, ప్రజలందరూ వింటున్న మాటలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పెను. దేవుడు వివరించి చెప్పెను అన్న మాటను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి గత భాగంలో మనము మొదటి 3 ఆజ్ఞలను చూస్తూ వచ్చాం. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు మాట్లాడుతూ ఆయన తప్ప వేరొక దేవుడు మనకి ఉండటానికి వీల్లేదు. బికాస్ ఆయనే దేవుడు. ఆయన అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. ఆయన సార్వభౌముడైన దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆదియు అంతమైన దేవుడు. ఆ దేవుడు మరి ప్రకృతి మీద, భూమి మీద, ఆకాశం మీద, ప్రతి ఒక్క నేచర్ మీద ఆయన అధికారం కలిగిన దేవుడు. సో, ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉన్నదేమిటంటే, ఆ సమయంలో అనేక మంది వ్యర్థమైన దేవతలను వారు అనుసరిస్తున్నారు. మీరు అలాగ ఉండవద్దు. నేనే మీ దేవుడును. నేనే మిమ్మల్ని విమోచించిన వాడను అని వారికి మొట్టమొదటి ఆజ్ఞ ఆయన దేవుడు వారికిస్తూ ఉన్నాడు. రెండవ ఆజ్ఞగా ఆయన చెప్తూ ఉన్నదేమిటంటే, ఏ విధమైన రూపాన్ని అనగా భూమి మీదే గాని, మరి సముద్రం నీళ్ళలోనే గాని, లేకుంటే ఆకాశం మీదే గాని ఎక్కడ కూడా ఒక్క రూపాన్ని కూడా వారు చేసుకోవడానికి వీల్లేదు. ఏ విధమైన రూపము చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది నా రూపము, ఇది దేవుని రూపము అని ప్రకృతిలో లభించిన దాన్ని ఏ ఆబ్జెక్టివ్ అయినా ఎదురుగా పెట్టుకుంటే దేవుని యొక్క నామాన్ని భయంకరంగా మనము అవమానించినట్టే. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఒక చిన్న ఆబ్జెక్టివ్‌కో, ఒక పెయింటింగ్‌కో, ఒక బొమ్మకో మనము ఆపాదిస్తే దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అది శాపముతో, శాపమును తెచ్చుకున్న దానితో శాపమే అని దేవుడు స్పష్టముగా చెప్తున్న మాటలు మనం చూసాం. మరి కొన్ని వింత ఆచారాలు ఇప్పటికీ మరి క్రిస్టియానిటీలో రోమన్ క్యాథలిక్ ద్వారా వచ్చినవి ఇంకా మనల్ని మరి అటువంటి విగ్రహారాధన వైపు నడిపిస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మనం చూసాం. ఎందుకంటే ఎప్పటికీ విగ్రహారాధన వారు ఆచారాలు చేస్తూ ఉన్నారు. ఆ రెండవ ఆజ్ఞను వారు మార్చి మరి 9వ ఆజ్ఞను 2 ఆజ్ఞలుగా చేశారు. సరే,
మనమైతే దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన స్వరము విన్నారే తప్ప, ఆయన రూపాన్ని లేదా ఆయన్ని ఏ ఒక్క నరుడు చూడలేదు, చూసి బ్రతకలేడు. ఆ దేవాది దేవుణ్ణి మనము ఆరాధించటానికి ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క ప్రసన్నతను మనము గ్రహించేది ఆయన వాక్యము ద్వారా, ఆయన యొక్క ప్రెజెన్స్ అనగా మన హృదయాల్లో ఆయన నివసించుట ద్వారా ఆయన్ని మనము ఆత్మతో, సత్యముతో మనము ఆరాధించగలం. ఇది రెండవ ఆజ్ఞ గురించి మనము మాట్లాడుతూ వచ్చాం. మూడవ ఆజ్ఞను మనము చూసినప్పుడు దేవుడు చెప్తున్నట్టుగా ఆయన నామము పరిశుద్ధ నామము. ఆయన నామము పరిశుద్ధ నామము. అత్యంత పరిశుద్ధమైన ఆ నామాన్ని మనము ఎప్పుడు కూడా వ్యర్థముగా ఉచ్చరించటానికి వీల్లేదు. ఒకవేళ మనము వ్యర్థముగా ఉచ్చరించినట్లయితే మనము దేవుని నామానికి అవమానము తెచ్చిన వారమవుతాం. ముఖ్యంగా 3 పాసిబిలిటీస్‌లో దేవుని యొక్క నామము అవమానపరచబడుతది. ఒకటి, దేవుని నామాన్ని ఎత్తిపట్టి ఎవరినైనా శపించినప్పుడు. ఎందుకంటే అది మనము చాలా ఈజీగా చాలా సార్లు పలానా వ్యక్తిని నువ్వు శపించు అన్న ఆలోచనలు మనసులో వచ్చేస్తాయి. ఇంకొకటి, దేవుని పేరుని బట్టి తెలివి తక్కువగా చాలా గొప్పగా మనము ఉచ్చరించేసి లేనిపోనివన్నీ కూడా మనము దేవుని నామం పేరిట చేసేస్తాం. అది చెయ్యి, ఇది చెయ్యి అని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ యేసు ప్రభువు నామంలో ఇప్పుడు వర్షం రావాలి. యేసు ప్రభువు నామంలో ఇప్పుడు చలి పెరగాలి. ఇటువంటియన్నీ మనకి తెలియక మనము చాలా సూపర్ఫిషియల్‌గా దేవుని నామాన్ని వ్యర్థముగా మనం వాడతాం. ఎందుకంటే మనము మన మన చిత్త ప్రకారంగా మనం ప్రకృతిని మలుచుకోవటానికి దేవుని నామాన్ని వ్యర్థంగా వాడటానికి వీల్లేదు. అలాగే దేవుని నామము మరి ధరించుకుని ఈ లోకంలో మరి ముఖ్యంగా దేవుని పిల్లలముగా జీవిస్తున్న మన జీవితాల ద్వారా వేరే వ్యక్తులు మనల్ని చూసి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఈ మాటను మనము చాలా డీటెయిల్‌గా మనము చూస్తూ వచ్చాం గత సెషన్‌లో. సో, మన జీవితాల్లో ఆ వేషధారణ ముఖ్యంగా మరి క్రైస్తవ సమాజముగా లేదంటే దేవుని ఎదుట ఉన్నప్పుడు ఒక జీవితం, మరి సమాజంలో మరి ఆహ్, స లేక ప్రపంచంలో ఉన్నప్పుడు ఇంకొక జీవితం. దీనివలన ఆ పరిశుద్ధ నామము అవమానపరచబడతది. గనుక దేవుని నామాన్ని మనము ఎంత గౌరవముగా, ఎంత మరి మర్యాదగా, ఎంత ఉన్నతముగా మనము ఆయన నామానికి మహిమ తెచ్చే వారముగా ఉండాలే గాని, ఆయన నామాన్ని అవమానపరిచే వారంగా మనం ఎవరం కూడా ఉండటానికి వీల్లేదు. 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు 2 భాగాలుగా మనము యేసు ప్రభువారు మనకి బోధించిన విషయాన్ని మనము చూసినప్పుడు, మొదటి 4 ఆజ్ఞలు మన ప్రవర్తన దేవుని ఎదుట. మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు చెప్పినట్టుగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, సేవింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. ఈ మొదటి ఆజ్ఞ 4 ఆజ్ఞల సారాంశం. ఆ 4 ఆజ్ఞల్లో ఇప్పటి వరకు 3 మనము చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది, నీకు నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, ఎటువంటి విగ్రహము మనము అది వస్తు రూపకముగా అయినా, హృదయంలోనైనా కొన్ని కొన్ని సార్లు దేవుని స్థానాన్ని వేరే వారికి ఇచ్చే పరిస్థితి అయినా ఏదైనా విగ్రహమే. ఆ విగ్రహారాధన అనేది దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేస్తది అన్న మాటని జ్ఞాపకం చేసుకోవాలి. సో, రెండవ ఆజ్ఞ, దేవుడు తప్ప దేవుణ్ణి మనం ఆత్మతో, సత్యంతో ఆరాధించాలే గాని విగ్రహాల రూపంలో, ఫోటోల రూపంలో, ఇంకే రూపంలో కూడా దేవుని నామాన్ని మనము మరి సాగిలపడకూడదు, పూజింపకూడదు, నమస్కరింపకూడదు. మూడవది, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. మొదటి భాగమైన దేవుణ్ణి సేవించటం, ప్రేమించటం అనే మొట్టమొదటి ఆజ్ఞలో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పాటించటం. సో, 2 పార్ట్స్‌గా మనం చూస్తున్నాం. మొదటి 4 ఆజ్ఞలు దేవుని ఎదుట మన ప్రవర్తన. రెండవ భాగం 6 ఆజ్ఞలు దేవుని ఎదుట, అలాగే మనుషుల ఎదుట మన ప్రవర్తన. జాగ్రత్తగా గమనిద్దాం. ఈ 10 ఆజ్ఞలు అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి కూడా ఇవి వాలిడే. వీటికి ఎక్స్‌పైరీ పీరియడ్ ఏమీ లేదు. కానీ ఈ 10 ఆజ్ఞలను ఇంకా చెప్పాలి అంటే, నూతన నిబంధన ద్వారా దేవుడు ఇంకా మన జీవితాల్లో ఆయన్ని మరి పోలి నడుచుకునే విషయంలో ఈ 10 ఆజ్ఞలను నెక్స్ట్ లెవెల్‌లో దేవుడు తీసుకొని వచ్చాడే తప్ప, 10 ఆజ్ఞలనైతే దేవుడు
కొట్టివేయలేదు. దేవుడు కూడా అదే మాట చెప్తాడు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు. ధర్మశాస్త్రం పవిత్రమైనది. ధర్మశాస్త్రము దేవుని దగ్గర నుంచి వచ్చింది. దాన్ని నెరవేర్చటానికి వచ్చాడు గనుక ఈరోజు క్రీస్తులో మన ప్రతి నెరవేర్పును మనము చూస్తాం. అయితే విశ్రాంతి దినము కొరకు కొన్ని విషయాలు మనం చూసాం. విశ్రాంతి దినము దేవుడు ఏర్పాటు చేసిన సమయము. సృష్టి అంతటిని మరి ఆయన సృష్టించిన సమయము తర్వాత 7వ దినమున ఆయన విశ్రాంతి దినముగా, పరిశుద్ధ దినముగా ప్రతిష్ఠించాడు. సో తన జనులైన ఇజ్రాయేలు ప్రజలు కూడా విశ్రాంతి దినాన్ని దేవుడు చెప్పినట్టుగా స్పష్టముగా, క్లియర్‌గా వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న ఇన్‌స్ట్రక్షన్స్ కూడా దేవుడు మాట్లాడిన విషయాన్ని మనము చూస్తూ వచ్చాం. మనం చూసినట్లయితే సంఖ్యాకాండం నిర్గమాకాండం 31వ అధ్యాయం 12-17 వచనాల్లో ఎలా మరి విశ్రాంతి దినాన్ని వారు ఆచరించాలి అన్న విషయాన్ని ఇక్కడ క్లుప్తముగా చెప్పినప్పటికీ, అక్కడ ఇంకా చాలా స్పష్టముగా ఆ భాగాల్లో చెప్పినప్పుడు, తర్వాత ఒక సందర్భంలో ఆ విశ్రాంతి దినాన్ని వైలేట్ చేసిన ఒక వ్యక్తిని వారు కనుగొన్నప్పుడు, మరి వారు రాళ్లతో చంపిన విషయాన్ని కూడా మనము చూసాం. సో దేవుడు డిక్లేర్ చేసిన విశ్రాంతి సమయము. ఇది సబ్బాతు దినము. అయితే మరి ఈ సబ్బాతు దినము మరి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? యేసు ప్రభువారు మరి ఆ ప్రవచనాల నెరవేర్పు లేకుంటే దేవుని ఆ రక్షణ ప్రణాళిక అయిన ఆ నెరవేర్పును యేసు ప్రభువారిలో దేవుడు భూమి మీద నెరవేర్చినప్పుడు, అప్పటి వరకు విశ్రాంతి దినము యొక్క ఆవశ్యకత, విశ్రాంతి దినము యొక్క ప్రాధాన్యత మరి చాలా గురి తప్పకుండా లేకుంటే క్రమం తప్పకుండా పాటించవలసిన అవసరత ఉంది. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మరి విశ్రాంతి దినమును గురించిన ప్రాధాన్యత మరి చాలా స్పష్టముగా మనము చూస్తాం. ఎందుకంటే ప్రభువారు ప్రత్యేకంగా సబ్బాతు దినమున అనేక మందిని స్వస్థపరిచిన విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. మనము ఎన్నో సార్లు విన్నాము కూడా. ముఖ్యంగా మనకి తెలిసిన విషయాలను ఒకసారి నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడితే, ఒక ఊచ చెయ్యి గలవాడిని దేవుడు మార్కు సువార్త 3వ అధ్యాయం 1-6 వచనాల వరకు ఉంటుంది. ఆ వ్యక్తిని విశ్రాంతి దినాన్నే దేవుడు స్వస్థపరుస్తాడు. అలాగే ఒక వంగిపోయిన స్త్రీ, అబ్రహాము కుమార్తె అయిన ఈ స్త్రీ 18 సంవత్సరాలు వంగిపోయి ఉండగా స్వస్థపరచుట న్యాయము కాదా అని పరిసయ్యులను అడుగుతున్న విషయాన్ని చూస్తాం. విశ్రాంతి దినమున రోజే దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. అలాగే దయ్యములు పట్టిన వ్యక్తిని విశ్రాంతి దినమున రోజు దేవుడు స్వస్థపరిచాడు. అలాగే 38 సంవత్సరాలు పక్షవాయువు కలిగిన వ్యక్తిని దేవుడు విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు. అలాగే పుట్టుగుడ్డి వాడిని కూడా విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు. ఈ విధంగా చూస్తే దేవుడు విశ్రాంతి దినమున మరి అనేక మందిని స్వస్థపరిచిన విషయాన్ని మనము చూస్తూ వచ్చాం. అయితే ఈ విశ్రాంతి దినమున దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడని పరిసయ్యులు, విశ్రాంతి దినమున దేవుడు స్వస్థపరచకూడదని వారు మరి దేవునితో వాగ్వాదం చేసుకున్న విషయాలు మనం చూస్తాం. అయితే దేవుడు ఆ మాటకు చెప్తున్న మాట ఏమిటంటే, విశ్రాంతి దినమున నేను పని చేయుచున్నాను, ఇదివరకు పని చేయుచున్నాను, ఇప్పటి కూడా పని చేయుచున్నాను అని దేవుడు మాట్లాడిన మాటను చూస్తాం. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, విశ్రాంతి దినము మనుషుల కొరకే గాని మనుషుల కొరకే గాని, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు అన్న మాటను కూడా దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని ఒకసారి మనము చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనము చూసినట్లయితే, అక్కడ జరుగుతున్న సంభాషణలో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం ఒకసారి గమనిద్దాం. 2వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూస్తే, ఇక్కడ యాక్చువల్‌గా శిష్యులు ఆ చేను మార్గంలో వస్తూ ఉన్నప్పుడు వారికి ఆకలి కొని వారేం చేస్తారు, ఆ మార్గంలో ఉన్న ఆ యొక్క పంట చేలో ఉన్న వాటిని వారు ఆ వెన్నులు త్రుంచుకుని తింటూ ఉన్నప్పుడు, అక్కడ దేవుడు కొన్ని ఎగ్జాంపుల్స్, దావీదు అరణ్యంలోనికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క యాజక మందిరంలో సన్నిధి రొట్టెలు తిన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ అక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూస్తే, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడును గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను.
ఈ మాట వారికి ఏ విధంగా కూడా ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు విశ్రాంతి దినానికి నేనే ప్రభువును. ఎందుకంటే ఆయన స్థాపించిన నియమం అది. మనుషుల యొక్క బెనిఫిట్ కొరకు గత వారం మనము చూస్తూ వచ్చాం. విశ్రాంతి ఎందుకు అంటే మరి బానిసలుగా, విదేశీయులుగా లేకుంటే స్ట్రేంజర్స్‌గా పనిచేస్తున్న వారికి దేవుడు అది మనుషుల యొక్క బెనిఫిట్ కొరకు ఇచ్చాడు. వర్క్ నుంచి రెస్ట్ సబ్బాత్ అనే పదాన్ని హెబ్రూ పదంలో మనం చూస్తే సీజ్ ఫ్రమ్ వర్క్ లేదా రెస్ట్ ఫ్రమ్ వర్క్, పని నుంచి విశ్రాంతి. ఆ విశ్రాంతి దినము వారు దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ధర్మశాస్త్రం ద్వారా వారికి బోధించి నియమించిన నిబంధన. అయితే కాలక్రమేణా ఏమైందంటే ఈ పరిచయులు ఆ విశ్రాంతి దినానికి ఇంకా మనుషులకు సంబంధించిన అనేకమైన పద్ధతులు దానికి యాడ్ చేశారు. దేవుడిచ్చిన విశ్రాంతి దినము ఆయన నియమాలు కొన్ని అయితే, దాన్ని ఇంకా ఎక్కువగా వారు చేసి వారేం చేశారంటే, దాన్ని భారభరితంగా చేసేశారు. అది ఎంత భారమో మనకు తెలియాలి అంటే, మత్తయి సువార్త 23 అధ్యాయం చదివితే మనకు తెలుస్తది. ఓ పరిసయ్యులారా, ఓ వేషధారులారా, మీరు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళరెవరు. మీరు మనుషుల మీద భారం మోపుతూ ఉన్నారు. మీలాంటి దేవుడు వారిని ఎట్లా తిడతాడు అంటే, ఆ వాక్య భాగం మనం చదివితే అయ్యో! 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 అని దేవుడు 7 సార్లు వారి గురించి మాట్లాడతాడు. ఎందుకంటే, దేవుడు పెట్టిన నిబంధనకు లేదా దేవుడిచ్చిన ఆజ్ఞకు వీరు మనుష్య ఆచారాలు అనేకం యాడ్ చేసి వారు, వారు చూస్తున్నదేమిటంటే విశ్రాంతి దినమున ఇంకసలు ఒక వ్యక్తి ప్రాబ్లమ్‌లో ఉన్నా, ఒక వ్యక్తి ఏ విధమైన అనారోగ్యంలో ఉన్నా, ఒక వ్యక్తికి ఏ విధమైన అవసరత అయినా కూడా సహాయము చేయకూడదని మనుషుల ఇది వారు తీసుకొని వచ్చారు. అందుకే దేవుడు ఒకసారి ఒక మాట అంటాడు ఏమిటంటే లూకా సువార్త మత్తయి సువార్త 12వ అధ్యాయము 10, 11 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే ఈ మాటలు మనము ఒక్కసారి ఈ సబ్జెక్ట్‌ని కొంచెం డీటెయిల్‌గా మనము చూస్తే మనకి దీని గురించిన కొంత అవగాహన ఇంకా పెరుగుతుందని నేను నమ్ముతా ఉన్నాను. చూడండి 12వ అధ్యాయము మత్తయి సువార్త 10, 11, 12 వచనాలు మనము చూస్తే, వారాయన మీద నేరం మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన్నడిగిరి. అందుకాయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. చూడండి ఇక్కడ ఊచ చెయ్యి గలవాన్ని స్వస్థపరచుట ఆ యొక్క ప్రక్రియలో వారు వారు దేవుణ్ణి అడుగుతా ఉన్నారు. నువ్వెందుకు విశ్రాంతి దినమును స్వస్థపరుస్తున్నావని. దేవుడు వారితో చెప్తున్న మాట, ఒక వ్యక్తి ప్రాబ్లమ్‌లో ఉంటే ఆ వ్యక్తిని స్వస్థపరచుట న్యాయం కాదా? వారి యొక్క ఆచార ప్రకారము చూడండి దేవుడు ఇక్కడ 12వ అధ్యాయము ఆహ్, ఆహ్, సారీ అక్కడ ర ర మాట్లాడుతున్న మాట 12వ అధ్యాయము 10, 11 వచనాల్లో మనము చూస్తున్న మాటను మనము చూస్తే అంతకుముందు చూడండి 6వ వచనం నేను ఇది మిస్ అయ్యాను. 6వ వచనంలో కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అని వాక్యభావం మీకు తెలిసి ఉండుటకు నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఇక్కడ కూడా ఆ మాటలన్నీ మరలా మనం ఇంతకు ముందు మార్కు సువార్తలో ఏదైతే ధ్యానం చేస్తూ వచ్చామో ఈ 12వ అధ్యాయం చెప్తున్న మాట ఏమిటంటే హోషేయ 6వ అధ్యాయం 6వ భాగంలో ఉన్న మాటను దేవుడు ఇక్కడ కోట్ చేస్తున్నాడు. దేవుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. సో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు, ఆ ధర్మశాస్త్రము యొక్క నెరవేర్పును కోరుతున్న దేవుడు. వారు మనుషుల యొక్క ఆచారాలు కాదు గాని దేవుడు నియమించిన విశ్రాంతి దినం ప్రకారం వారు జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్న మాట, ఆ విశ్రాంతి దినమున సమస్యలో ఉన్నవారు, ప్రాబ్లమ్‌లో ఉన్నవారు, లేకుంటే అవసరతల్లో ఉన్న వారి కొరకు మనము హెల్ప్ చేయమా? ఎందుకు చేయవద్దు అని దేవుడు వారిని క్వెషన్ చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సబ్బాతు అనేది దేవుడు ఏ ధర్మశాస్త్రాన్ని నియమించిన దేవుడు, ఆ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణము చేసినప్పుడు ఈ సబ్బాతు యొక్క నెరవేర్పు కూడా దేవునిలో అది జరిగిపోయింది. సో మరి దేవుడు చెప్తున్నట్టుగా ప్రభువైయున్న ఆ దేవుడు, విశ్రాంతి దినానికి ప్రభువైయున్న ఆ దేవుడు ఇప్పుడు మనల్ని సబ్బాతును ఆచరించమని చెప్తూ ఉన్నాడా? సబ్బాతు మరి దేవుడిచ్చిన నిబంధనే గదా! దేవుడిచ్చిన నిబంధనే. కానీ దేవుడిచ్చిన నిబంధనను
నూతన నిబంధనలో దేవుడు దాన్ని నెరవేర్చిన విషయాన్ని కూడా మనము చూసాం. ఎందుకంటే దేవుడు ఆయన ధర్మశాస్త్రానికి ప్రభువై ఉన్నాడు. లేదా ధర్మశాస్త్రానికి మించి ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు. గనుక ఇక్కడ మనము మాట్లాడుకుంటే ఇది ఒరిజినల్‌గా రెస్ట్ ఇవ్వటానికి దేవుడు ఈ ఆజ్ఞనిచ్చాడు. ప్రాముఖ్యంగా వారిని పని నుంచి విశ్రాంతి కొరకు ఇచ్చాడు. ఆల్సో పరిశుద్ధ సమాజముగా దేవుని స్తుతించడానికి ఇచ్చాడు. లేనిపోని మనుషుల యొక్క భారాలను దేవుడు దానికి పట్టమని ఆయన ఎప్పుడు కూడా రికమెండ్ చేయలేదు. అయితే దేవుడు విశ్రాంతి దినానికి ప్రభువైన ఆ దేవుడు ఇప్పుడు సిలువలో ఆయన సమాప్తి చేసిన కార్యము ద్వారా ప్రతి విశ్రాంతి మనకు దేవునిలో దొరుకుతూ ఉంది. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. ఆయన సమాప్తమైంది అని చెప్పినప్పుడు ఆయనలో ఆ యొక్క ఫినిష్డ్ వర్క్‌లో మనము ఆ యొక్క విశ్రాంతిని మనము కనుక్కుంటాం. సో, ఈ మాటను మనము జాగ్రత్తగా బైబిల్ వాక్యానుసారంగా మనం చూసినట్లయితే హెబ్రీ గ్రంథకర్త విశ్రాంతి యొక్క ఆవశ్యకతను, విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అన్న విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఒక మాట చెప్తున్న విషయాన్ని చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 9-11 వచనాల వరకు మనము చూద్దాం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకు ఇక్కడ ఈ విశ్రాంతి గురించి ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడంటే, ఇది నిజమైన విశ్రాంతి. ఒకప్పుడు దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించాడు. కానీ వారు ఆ విశ్రాంతిలోనికి వెళ్ళలేకపోయారు. మనం భౌతికమైన విశ్రాంతిని కాదు ఇక్కడ చూస్తా ఉన్నది. అవిధేయత వలన దేవుడిచ్చే నిజమైన విశ్రాంతిలోనికి వారు వెళ్ళలేకపోయారు. కానీ ఒకవేళ అప్పుడే విశ్రాంతి కంప్లీట్ అయిపోతే అది నిలిచి ఉండేది కాదు. ఇప్పుడు అది ఆ విశ్రాంతి నిలిచి ఉంది. ఆ విశ్రాంతిలోనికి మనము ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. ఎంతో గూఢార్థమైన లేకుంటే ఆత్మీయమైన మర్మము ఇక్కడ దాగి ఉంది. సింపుల్ గా మనము చెప్పుకోవాలి అంటే దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించాడు. ఆ విశ్రాంతి దినాన్ని ప్రభువారిలో పూర్తి చేశాడు. ప్రభువారు పూర్తి చేసిన కార్యాన్ని విశ్వసించుట ద్వారా ఆయన యొక్క విశ్రాంతిలో విధేయులైన వారము అయిన మనము ప్రవేశిస్తాం. సో ఇప్పుడు భౌతికమైన విశ్రాంతి దినము అనగా సబ్బాతు దినము అనేది మనము అవసరం లేదు. ఎందుకంటే సబ్బాతు దినము అనేది అది ధర్మశాస్త్రం ప్రకారము నియమించబడినది. దాని యొక్క నెరవేర్పు దేవుడు చేశాడు. అయితే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావచ్చు. మరి సబ్బాతు దినము దేవుడు నియమించింది కదా, అది మనము చేయకపోతే దాని యొక్క వైలేషన్ కి మనకేమైనా ఉంటుందా అనేది కూడా మనము చూడాలి. ఎందుకంటే మరి నూతన నిబంధన ప్రకారము మనము చూసినట్లయితే మనము ఏ విధమైన ధర్మశాస్త్ర నిబంధన కింద మనం లేము. ఒకసారి మనము ఆ విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదువుకుందాం. 16-17 వరకు మనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశమేయుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉంది. ఎవరిలో ఉందంట? నిజస్వరూపము క్రీస్తులో ఉంది. సో అవన్నీ రాబో వాటి ఛాయే. వాటిని మనము ఆ విషయాల్లో మనము పాటించినప్పుడు అన్యజనులకు ఏమవుతుందంట? అది ఓకే, ఈ దినము శ్రేష్టము, ఆ దినము శ్రేష్టము, ఈ దినమే పవిత్రము. చాలాసార్లు మనం వింటాం కదా. అది ఎవరు చూస్తారు అంటే అన్యజనులు చూస్తారు. అందుకే పౌలు ఇంకొక దగ్గర ఏమంటాడంటే, మీరు దినములను మాసములను చూసి ఇంకా పూర్వమైన వ్యర్థ ప్రవర్తనకి వెళ్ళిపోతున్నారా అని గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట దేవుని యొక్క వాక్యం చూద్దాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు మనము చూస్తాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతూ ఉన్నాను. సో మనము వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ డే. సబ్బాత్ అనే ప్రత్యేకంగా విశ్రాంతి దినము మనకి యేసులో నిలిచి ఉంది.
మనకి ఈ దినము, ఆ దినము అని ఏమీ కాదు గానీ, ప్రతి దినమును దేవుడు ఆశీర్వదించాడు. సో, మరి ఇప్పుడు కూడా ఈ యొక్క సబ్బాతును మనము ఆచరించాలా? మరి ఏ రోజు మనం కూడుకోవాలి? ఏ రోజు మనము ఆరాధన చేయాలి అని మనము ఒకవేళ ఆలోచన చేస్తే, అపోస్తలులు ఆది సంఘము ప్రతిరోజు వారు ఇంటింటా కూడుకుని, ప్రతిరోజు మరి రొట్టె విరుస్తూ, ప్రతిరోజు ప్రార్థనలో, సహవాసంలో, వాక్యంలో వారు నడుస్తూ వచ్చారు. సో, దేవుని మందగా మనము గ్యాదర్ అవ్వటానికి ఒక ప్రత్యేక దినమంటూ ఏది మనకి అవసరం లేదు. ఎందుకంటే మనము దినములు, మాసములు ఇవేమి మనము లెక్క చేయవలసిన అవసరం లేదు. అయితే ప్రభువారు పునరుద్ధాన దినమున ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచిన కారణాన్ని బట్టి, అలాగే ప్రభువారు మరలా వారితో కలుసుకున్న దినము కూడా అదే పునరుద్ధాన దినము. ఎగ్జాక్ట్‌గా 7 డేస్ తర్వాత శిష్యులను కలుసుకోవటం జరిగింది. సో, ఆహ్, మనము ఈ విషయాలన్నిటిని బట్టి మనము మరి సండే గ్యాదర్ అవుతూ ఉన్నాం. సో, కొంతమంది ఇప్పటికి కూడా క్రిస్టియానిటీలో సెవెంత్ డే చర్చ్ అని ఒక డినామినేషన్ ఉంది. వాళ్ళిప్పటికీ కూడా సబ్బాతును ఆచరించాలి అని ఒక ధర్మశాస్త్రపు నిబంధనను వారు బోధిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజంలో ఒక కల్ట్ లాంటివి. అయితే మనము జాగ్రత్తగా గమనించాలి. మనము గ్యాదర్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ దినమో, ఏ సమయమో, ఏ మాసమో ఇవి మనకి ప్రాధాన్యత లేనివి. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువారిలో ఆ ధర్మశాస్త్రపు సంబంధించిన ఛాయలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అలా మనం ఫ్రీ అయిపోయాం అని చెప్పేసి చాలామంది దీన్ని ఇంకా వేరే సూపర్ఫిషియల్‌గా వాడుకుంటారు. ఆహా! మనం ఇంకా ఏ వారం ఎప్పుడు గ్యాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా మనము పెట్టుకుంటాం. అలా కాదు. ఒక నియమం ప్రకారము లేదా ఒక పద్ధతి ప్రకారం అనుకోవచ్చు. మనము ఆదివారము పునరుద్ధాన దినముగా మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు. అది సబ్బాతు యొక్క నియమంలో కాదు గానీ, ప్రభువారు మృత్యుంజయుడే తిరిగి లేచాడు. మనకు ఆ యొక్క పునరుద్ధాన విజయం మీద మన యొక్క విశ్వాసము కట్టబడి ఉంది. ప్రభువారు శిష్యులకు ఆదివారమున కనిపించిన విషయాన్ని, ఆదివారం వారందరూ కూడుకున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మరలా చాలా మందిమి ఆదివారము ఆరాధన మనము వెళ్ళలేకపోతేనో, ఆదివారమే నేను ఆరాధించాలి అన్న నియమం మనం పెట్టుకుంటే అది మనుషులు పెట్టిన పద్ధతే తప్ప అది వేరే పద్ధతి ఏమీ కాదు. ప్రభువారు దేవుడు వర్క్ నుంచి విశ్రాంతి ఇవ్వటానికి పాత నిబంధన సమయంలో ఇచ్చాడు. రెండవది నూతన నిబంధన సమయంలో ఆ యొక్క విశ్రాంతి యొక్క ఆవశ్యకతను దేవుడు చెప్పాడు. ఆ విశ్రాంతిని ఆయన యొక్క ఫినిష్డ్ వర్క్‌లో దాన్ని నెరవేర్చాడు. సో, ఇప్పుడు మనము ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ డే. మనకి ఏ కాలము, ఏ మా ముహూర్తాలు ఇవన్నీ ఏవి క్రిస్టియానిటీలో పనిచేయడానికి వీల్లేదు. ఇప్పటికీ మనము వారాలు, తిథులు, ముహూర్తాలు చూస్తూ ఉంటే మనకింకా క్రీస్తు నుంచి స్వాతంత్రం రానట్టే. అందుకే పౌలు వారితో చెప్తూ బాధపడుతూ ఉన్నాడు. గనుక మనము ఏ దినమైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఏ సమయమైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు. దేవుణ్ణి ఆరాధించడానికి పర్టిక్యులర్ సమయమే అని మనము పెట్టుకోవటానికి వీల్లేదు. కాకుంటే అందరికీ అది అనుకూలంగా ఉండుట కొరకు ఆదివారము సెలవు దినమున మనం ప్రభువుని ఆరాధిస్తా ఉన్నాం. సో, ఈ విషయంలో మరి చక్కగా క్లారిటీ మనకి దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నాను. గనుక సబ్బాతు అనేది మనుషుల కొరకే గాని, మనుషుల కొరకు సబ్బాత్ కాదు. సో, విశ్రాంతి దినమున దేవుడు కనికరాన్ని కోరుతా ఉన్నాడు. దేవుని నామాన్ని మహిమపరచడానికి కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో, ఈ విషయాలు ఆయన మాదిరిగా చూపిస్తూ మనకు చెప్తున్న మాట, మనము ఫ్రీగా ఉన్నాము గనుక మనము ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఆయన వెంబడించువాడు కేవలం విశ్రాంతి దినమునే వెంబడించమని చెప్పాడా? ఆయన ప్రతిరోజు సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. ఆయన్ని ఆరాధించడానికి ప్రతిరోజు మనము దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే కొన్ని ఒక ఒక దగ్గర హెబ్రీ పత్రికలో మీరు సమాజముగా కూడుకొనుట మానవద్దు. అది దానికి సమయము, దానికి నియమము అంటూ ఏమి లేదు. సో, ఈ మొదటి 4 ఆజ్ఞలు దేవుణ్ణి సేవించే విషయంలో, అనగా దేవుణ్ణి ప్రేమించే విషయంలో. ఆయన తప్ప మనకు ఏ దేవుడు ఉండకూడదు. మన యొక్క ఉనికికి, మన రక్షణకు, మన యొక్క జీవితానికి లేదా మనం ఈరోజు బ్రతకడానికి ఆధారమై ఉన్న ఆ దేవుడు తప్ప వేరే ఇంకా ఏ దేవుడు ఉండటానికి వీల్లేదు. అది ఏ రూపంలో కూడా
అది ఏ రూపమైనా కూడా అది శాపమే. ఆ శాపము ఒకవేళ దేవుని యొక్క స్థానాన్ని మనము ఆ రూపాన్ని పెట్టుకుని ఆరాధిస్తే శాపం కొని తెచ్చుకుంటాం. మూడవదిగా దేవుని నామాన్ని అనగా మన జీవితాలు పరిశుద్ధముగా ఆయన నామాన్ని ఘనపరచుట ద్వారా, మన జీవితాల ద్వారా ఆ సాక్ష్యము అది జనులందరికీ కనపడుట ద్వారా ఆయన నామం ఎల్లప్పుడూ కూడా ఘనముగా ఉచ్చరింపబడాలి. పలానా వ్యక్తి, పలానా స్త్రీ, పలానా కుటుంబం, పలానా జీవితం అది జనులకు మాదిరికరంగా ఉండాలి. వారి ఆ ప్రేమను, వారి దేవుని నామాన్ని ఎల్లప్పుడూ మహిమపరుస్తూ ఉండాలి. మూడవదిగా మనము దేవునిలో ఆనందించాలి. దేవునిని ఆరాధించాలి. అది ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా దేవుని మనము ఆరాధించాలి. అది నిజమైన విశ్రాంతి. హెబ్రీ గ్రంథకర్తలో చెప్పినట్టుగా ఆ విశ్రాంతి ప్రభు బిడ్డలకు నిలిచి ఉంది. అది ఎవరికి నిలిచి ఉందంటే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన మాట ప్రకారం జీవించే వారికి ఆ విశ్రాంతి నిలిచి ఉంది. నిజమైన విశ్రాంతి క్రీస్తులో ఆ సబ్బాతు దినాన్ని నెరవేర్చిన యేసును మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఈ మొదటి 4 ఆజ్ఞల యొక్క సారాంశాన్ని మనము చూసాం. ఇప్పుడు 5వ ఆజ్ఞకు మనం వెళ్ళిపోతా ఉన్నాం. అనగా రెండవ భాగం, రెండవ సెట్ 10 ఆజ్ఞలలో రెండవ భాగమైన 6 ఆజ్ఞలను ఒక భాగంగా మనం చూస్తాం. ఆ 6 ఆజ్ఞల యొక్క సారాంశము నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అంటే ఇది దేవుని ఎదుట, అలాగే మనుషుల ఎదుట. దేవుని ఎదుట, మనుషుల ఎదుట మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. సో దానిలో భాగంగా మొదటి ఆజ్ఞ అనగా 5వ ఆజ్ఞను మనము ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము. నేను త్వరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా గమనిద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం మనము చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. ఈ వాక్యానికి అంటే ఈ ఆజ్ఞకు ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను పెట్టిన నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవటానికి, అంటే నువ్వు లాంగ్ ఇయర్స్ జీవించటానికి, ఆ లాంగ్ ఇయర్స్ జీవించటం అనేది దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నదానికి దానికి మూల అర్థము ఏమిటి అంటే దేవుడు నీకిచ్చిన తల్లిదండ్రులను, ఏ తల్లిదండ్రుల ద్వారా ఈ లోకంలోనికి నువ్వు భౌతికంగా ఈ లోకంలోనికి రావటానికి నీకు ఆస్పాదన వచ్చిందో, అవకాశం వచ్చిందో ఆ తల్లిదండ్రులను జాగ్రత్తగా మనము ఎలా చూడాలంట, వారిని సన్మానించుము అని చెప్తూ ఉన్నాడు. సో ఈ సన్మానము అనేది మనము వారిని ఒక పెద్ద సింహాసనాలు వేసి వారిని శాల్వాలు కప్పి సన్మానించకపోయినా పర్వాలేదు కానీ వారి పట్ల కేర్, వారి పట్ల రెస్పెక్ట్, ముఖ్యంగా తల్లిదండ్రులు వారి యొక్క మలిదశ అనగా పిల్లలను ప్రయోజకులుగా చేసిన తర్వాత వారి యొక్క మలిదశ ఉంది. అది ఒక స్టాటిస్టిక్స్ ప్రకారము అత్యంత ఇగ్నోర్ చేయబడే దశ ఏ మనిషి జీవితంలోనైనా ఉంది అంటే ఆ దశ. ఒక వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తిని చులకనగా, తక్కువ రెస్పెక్ట్‌ఫుల్‌గా, లేకుంటే తనని ఏ విధమైన కేర్ లేకుండా మరి చూస్తున్న దశ, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నది ఏమిటి అంటే ఈ దశ. అయితే దేవుని బిడ్డలముగా దేవుడు మనకి ఆజ్ఞనిచ్చాడు. మనము మన తల్లిదండ్రుల పట్ల, మన అత్తమామల పట్ల దేవుడు మనకిచ్చిన ఆ పేరెంట్స్‌ని మనము వారిని నెగ్లెక్ట్ చేయకుండా చూడాలి. ఎందుకంటే దేవుడు ఎందుకు ఈ మాట ఇచ్చాడంటే, ఒకవేళ వాళ్ళని గనక దేవుడు ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చిన విషయంలో చాలా మూలార్థం దాగి ఉంది. జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే ఇది జ్ఞానముతో, మంచితో కూడుకుని ఉన్నది. ఇది ఒక సమాజాన్ని కట్టడానికి, ఒక హెల్తీ సమాజాన్ని కట్టడానికి దిస్ ఈస్ ద మేజర్ బిల్డింగ్ బ్లాక్. దీన్ని మనము ఎంత దేవుడు చెప్పిన మాట ప్రకారం మనము ఈ సొసైటీని కట్టే వారంగా ఉన్నామా, ఈ సొసైటీని డిస్ట్రాయ్ చేసే వారంగా ఉన్నామా అనేది మన ప్రవర్తన ద్వారా మనము అది సమాజానికి చూపించాలి. సో చాలా సార్లు ఈ సేయింగ్ మనం చూస్తా ఉంటాం. తల్లిదండ్రులంట ఒక చిన్న బాబు యొక్క తల్లిదండ్రులు వారి యొక్క తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేస్తున్న విషయాన్ని చూస్తూ ఆ చిన్న పిల్లవాడు కూడా వారి యొక్క మాదిరిని చూస్తూ వాడు పెద్దవాడైన తర్వాత అదే భావాలతో వాడు పెరిగి అదే నెగ్లెక్టెడ్ ధోరణిలో వెళ్తాడు. చాలా మంది చాలా సామెతలు చెప్తూ ఉంటారు ఈ విషయాల్లో.
మనకి తెలుసు, చెప్పవలసిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది ఏమిటంటే, ఇది ఇది చిల్డ్రన్స్‌కి. చిల్డ్రన్ అంటే చిన్నప్పుడే గాదు, చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు గాదు. పెరిగిన తర్వాత కూడా పిల్లలు పిల్లలే తల్లిదండ్రులకు. వారు పెరిగిన తర్వాత, వారు ప్రయోజకులైన తర్వాత, ఆ వృద్ధాప్య దశలో ఉన్న వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని దేవుడిక్కడ బోధిస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని యొక్క వాక్యంలో నుంచి. ఒకసారి చూద్దాం. లేవికాండము 20వ అధ్యాయము, లేవికాండము 20వ అధ్యాయము 9 వచనం మనం ఒకసారి చూద్దామా? ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించును గనక తన శిక్షకు తానే కారకుడు. దేవుడు ఎంత స్పష్టముగా, ఎంత తీవ్రంగా ఈ మాట చెప్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు తల్లిని తండ్రిని ఇవ్వవలసిన రెస్పెక్ట్ గురించి ఎంత స్ట్రెస్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఎవడైనా దూషిస్తే, అంటే అనరాని మాట, వారి మీద కోపం ప్రదర్శిస్తే వాడు మరణానికి కారకుడంట. సో, మన యొక్క మాటలను రికార్డ్ చేస్తే, మన యొక్క ప్రవర్తన రికార్డ్ చేస్తే, మనం ఎన్ని సార్లు మరణానికి కారకులవుతామో. మన మరణానికి మనమే తన శిక్షకు తానే కారకుడు. దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను చెప్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్న మాటలు. సో, ఇంకొక సందర్భంలో మనము చూస్తాం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 3-6 వచనాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, ఇది ప్రభువారు చెప్తున్న మాట. సృష్టికర్త అయిన సృష్టిని ఆరంభించి, కుటుంబ వ్యవస్థను ప్రారంభించి, దాని యొక్క నిర్వాహకుడైన దేవుడు చెప్తున్న మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 3-6 వచనాలు ఒకసారి చదువుకుందాం. అందుకాయన, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎవరైతే తల్లిని తండ్రిని మరి గౌరవించిన వారు ఉన్నారో చూడండి. తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మనం చదువుకున్న భాగం లేవికాండంలో. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గనపరచనక్కరలేదని మీరు చెప్పుచున్నారు. పరిసయ్యులు ఇందాక మనం ఆలోచించాం గదా! వాళ్ళంట తల్లిదండ్రులకు సంబంధించి వీళ్ళ వలన ఏదైనా ప్రయోజనం కావాలి అంటే అది దేవునికి ఇచ్చేస్తారంట. అంటే దేవునికి అర్పితం, మేము దేవునికి ఇచ్చేసాం, మీరు మా దగ్గర నుంచి ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. రాంగ్ ఇంటర్‌ప్రిటేషన్ సమాజంలో పరిసయ్యులు ఆనాడు కాలంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి వారు ఇస్తున్న విధులు మనం చూస్తా ఉన్నాం. అందుకే దేవుడు వారిని సమాధుల్లారా, సున్నం కొట్టిన గోడల్లారా అని దేవుడు వారిని తిట్టిన విషయాన్ని మనం చూస్తాం. ఒక తల్లిని తండ్రిని వారు చూడకుండా ఒక సమాజంలో ఏమని చెప్తూ ఉన్నారంట? తల్లికి తండ్రికి వీళ్ళ వలన ఏదైనా ప్రయోజనం ఉంటే అది వాళ్ళు ఇవ్వరంట. అది దేవునికి అర్పితం అని చెప్తూ ఉన్నారు. సో, ఇది ఎలా అవుతది అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరియు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేయుచు ఉన్నారు. చూడండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆనాటి సమాజంలో ఉన్నదే ఈనాటి సమాజంలో కూడా. ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారు ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చిన వారై ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను ఎప్పుడు కూడా మనము ప్రేమతో దాన్ని నెరవేర్చాలే గాని, దాన్ని నెరవేరుస్తున్నాము అని చెప్పి సమాజానికి చూపించి మన యొక్క హృదయంలో బాధాకరంగా దాన్ని ఉంచుకోవడానికి వీల్లేదు. దేవుడు నీకిచ్చిన తల్లిదండ్రులు, దేవుడు నీకిచ్చిన కుటుంబము అది నీకు అవసరం, నీకు శ్రేష్టమని దేవుడిచ్చాడు. దాన్ని నువ్వు కాదంటానికి వీల్లేదు, నో అంటానికి వీల్లేదు. ఇది నాది కాదు, నా బాధ్యత కాదు అని తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకే పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ భాగం మనము చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నాడు పౌలు గారు ఇక్కడ. సో, దేవుడిచ్చిన ఈ కమాండ్మెంట్ ఇది మాదిరికరంగా మన జీవితాల్లో మనం చూపించినప్పుడు మన తరతరాలు ఆశీర్వదించబడతాయి. అంత మాత్రమే కాదు, సమాజానికి ఇది ఫౌండేషన్. సమాజానికి ఇది చాలా వెల్ బీయింగ్. సమాజానికి అవసరమైనది. ఇది దేవుడిచ్చిన వాక్యం. మన జీవితాల్లో దాని యొక్క నెరవేర్పు ఉండాలి. ఇది మనుషుల ఎదుట
ముఖ్యంగా మన తల్లిదండ్రులు దేవుడు మనకి ఇచ్చిన వారి యొక్క విషయంలో, మన జీవితంలో ఇది మనము నెరవేర్చబద్దులమై ఉన్నాము. దీనికి అతీతం ఏదీ లేదు. దీనికి అతీతము ఒకవేళ ఉంది అంటే దేవుడన్నాడు, వాడి శిక్షకు వాడే మరణ పాత్రుడు. గనుక ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిద్దాం. రెండవ భాగంలో 5వ ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ అది తల్లిని, తండ్రిని సన్మానించుము. అలాగే 6వ ఆజ్ఞ అనగా రెండవ భాగంలో రెండవ ఆజ్ఞ చూస్తున్నాం. నరహత్య చేయకూడదు. యు షల్ నాట్ మర్డర్. దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు. మనందరికీ తెలుసు. సో, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి మర్డర్ అంటే డైరెక్ట్‌గా హత్య. ఆ హత్య మరి దాన్ని మనము యాక్చువల్‌గా ఇది 2 డెఫినిషన్స్‌లో మనం చూసినప్పుడు హీబ్రూ భాష గాని, ఇంగ్లీష్ భాషలో గాని మర్డర్ అనే వాడారు. అంటే హత్య చేయవద్దు. అంటే కొన్ని సందర్భాల్లో మనము జాగ్రత్తగా ఈ మాట గమనిద్దాం. లీగల్‌గా దోషి అయిన వ్యక్తిని మరణశిక్ష విధించడం జరుగుతుంది. లీగల్‌గా, జస్టిఫైయబుల్‌గా, మోరల్‌గా ఒక వ్యక్తి దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారము కొన్ని విషయాలుంటాయి. మనం చూస్తాం తర్వాత. ఆ వ్యక్తి మోరల్‌గా లేకుంటే లీగల్‌గా మరణానికి పాత్రుడు అన్నప్పుడు అది మర్డర్ కింద రాదు. అది కిల్లింగ్ అంటే చంపడం కింద వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. చాలా క్లియర్ డిఫరెన్స్. సో, అందుకే దేవుడు చేసిన చట్టంలో ఎక్కడ కూడా ఒక నిర్దోషికి ఎప్పుడు కూడా శిక్ష పడదు. ఈవెన్ అదే లా మన ఇండియన్ పీనల్ కోడ్‌లో వారు తీసుకొని వచ్చారు. 100 మంది దోషులు తప్పించుకోవచ్చు గానీ, ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు. ఎందుకు అంటే మర్డర్ అనేది అది దేవుని యొక్క నరహత్య అనేది దేవుని యొక్క ఆజ్ఞలకు అది వ్యతిరేకమైనది. నరహత్య చేయటం అనేది అది భయంకరమైన పాపం. అది దేవుడు దాన్ని క్లియర్‌గా చెప్పేసాడు. ఒక వ్యక్తిని ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది లీగల్‌గా జస్టిఫై అయ్యి అడాప్టివ్ అయినప్పుడే దాన్ని మనం తీసుకోగలిగినప్పుడే సమాజంలో దాన్ని వారు ప్రభుత్వాలు గాని, న్యాయ వ్యవస్థ గాని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో, హత్య, కిల్లింగ్ అనేది లీగల్‌గా జస్టిఫైయబుల్‌గా చేసేది. హత్య అనేది ఒక వ్యక్తిని ద్వేషంతో, ఒక వ్యక్తిని కోపంతో, ఒక వ్యక్తిని అన్యాయముగా చంపే ప్రతిది కూడా హత్య కింద వస్తది. అయితే దేవుడు దీన్ని అద్భుతముగా నూతన నిబంధన మనకు ఇచ్చిన దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ నరహత్య చాలా సార్లు మనం ఎవ్వరము మర్డర్ చేసేవారం కాదండి. కానీ, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనము ఎంతో మందిని మన హృదయంలోనే చంపాలని నిర్ణయం చేస్తాం. ఎంతో మందిని. నేనేమి అబద్ధం చెప్పట్లేదు. చాలా సార్లు ఈ మాట మన హృదయాల్లో, మన ఆలోచనలో మనం చూస్తాం. అందుకే దేవుడేమన్నాడో తెలుసా? నువ్వు బహుశా అనుకోకపోవచ్చు. నీకు ఆ చంపే ఎబిలిటీ లేకపోవచ్చు. చంపే అవకాశం నీకు రాకపోవచ్చు. హత్య చేసే అవకాశం రాకపోవచ్చు. కానీ చాలా మందిని నువ్వు నరహత్య చేయాలని ఆలోచన చేస్తున్నావు గదా! చూడు నరహత్య చేస్తే ఎలా ఉంటదో అని దేవుడు అదే కొండ మీద ప్రసంగం అక్కడ సీనాయి కొండ, ఇక్కడ ఆహ్, ఇక్కడ సీయోను కొండ. చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆహ్ 5వ అధ్యాయము మనం చూస్తే చూడండి 21వ వచనంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు. దేవుడు స్పష్టముగా ఇచ్చిన ఆజ్ఞను మీరు విన్నారు. కొండ మీద మాట్లాడిన మాట. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి. అదే దేవుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోప్పపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అంటే ఆహ్, తను తనకి జడ్జిమెంట్ రెడీగా ఉంది. విమర్శ అంటే ఏమిటి? జడ్జిమెంట్. ఎవరైతే తన సహోదరుడి మీద కోప్పడుతున్నాడో, అంటే నరహత్య యొక్క ఉద్దేశ్యం అది హృదయంలోనే వచ్చేస్తుంది గదా! తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అబ్బబ్బబ్బబ్బబ్బా! దేవుడు చెప్తున్న ఒక్కొక్క మాట చూస్తా ఉంటే మనం ఎన్ని విషయాల్లో తప్పిపోతా ఉన్నాం మనకు అర్థమైపోతుంది. చెప్పవలసిన అవసరం లేదు. క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అక్కడ కనబడిపోతా ఉంది. ఒకటి ద్వేషం పెట్టుకున్నవాడు, నోటితో వ్యర్థుడా అని చెప్పేవాడు, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి వెళ్ళాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే రెండవ భాగమైన ఆ 6 ఆజ్ఞల్లో దేవుడు చెప్తున్నదేంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించేసేయి. చాలు.
నీకు కోపమొచ్చిందా? వెంటనే నువ్వెలా నీ నువ్వు కోప్పడితే నీకు నువ్వేమి హాని జేసుకోవు గదా! ఎదుటి వ్యక్తి నీ కోపానికి కారణమయ్యాడా? క్షమించేసేయి. ప్రేమించేసేయి. సహోదరుడిని అందుకే అంటాడు నువ్వెళ్లి ఆరాధన చేసే ముందే సమాధాన పడు. ఒకవేళ వచ్చి వేరే వాడొచ్చి నిన్ను చెరసాలలో తీసుకుపోతాడేమో. ఎందుకంటే నరహత్య అనేది హృదయంలోనే స్టార్ట్ అవుతది. చాలా సార్లు మనం అనేక మందిని నేను చంపేస్తాను, నేను అది జేస్తాను, ఇది చేస్తానని మాట్లాడిన వారమే మనం బయటికి కనపడం. కానీ దేవుడు చెప్తున్నదేమిటంటే, ఒక వ్యక్తిని చూసి, తన సహోదరుని చూసి, లేకుంటే తన యొక్క సర్కిల్‌లో ఉన్న వారిని చూసి, వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడంట. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడంట. గనుక దేవుని యొక్క ఆజ్ఞ ఆయన మనకిచ్చింది మన యొక్క క్షేమం కొరకే. దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞల సారాంశము మన క్షేమం కొరకే గాని, దేవుడు, దేవుడు ఎవరో యొక్క ఉద్దేశ్యం కొరకు గాదు. ఈ మాట ఎప్పుడు మనం చెప్పుకోవాలి. ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా నా క్షేమం కొరకే. నేను దేవునిలో ఉండటానికే. నేను దేవుని యొక్క సారూప్యతని ఈ లోకంలో చూపించడానికే దేవుడు నాకిచ్చాడు అన్న మాటను మనం గమనించాలి. సో, మిగిలిన 3 ఆజ్ఞలు అనగా 7, 8, 9, 10 4 ఆజ్ఞలు క్షమించండి. మిగిలిన 4 ఆజ్ఞలు వచ్చే భాగంలో చూద్దాం. సో, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, సో, దాని ప్రకారం మన జీవితాలు ఉన్నాయా? లేదా? అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు క్షమించలేని పాపం ఒక్కటే ఉందంట. అదేంటో తెలుసా? ఈరోజు నేను ఒక షార్ట్‌లో చూసాను. ఒక వీడియోలో అది మీకు కూడా పంపిస్తాను. దేవుడు క్షమించలేని పాపం ఒక్కటే. అదేంటో తెలుసా? ఆయన రక్తం అక్కడ పనిచేయదు. పశ్చాత్తాపం లేని దగ్గర దేవుని యొక్క రక్తము పనిచేయదు. ఏ పాపాన్నైనా దేవుడు క్షమిస్తాడు గానీ, పశ్చాత్తాపపడని వ్యక్తిని మాత్రం దేవుడు క్షమించలేడు. పాపము చేసి అనగా తప్పిదం చేసి, దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించి జీవించి పశ్చాత్తాపపడని వ్యక్తిని దేవుడు క్షమించడు. అక్కడే పని చేయదంట. ఇంకెక్కడైనా పని చేస్తది. మర్డర్ చేసే వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. వ్యభిచారం చేసిన వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. అన్యాయం చేసిన వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. ఈ 10 ఆజ్ఞలు మీరిన వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. కానీ ఎవరైతే పశ్చాత్తాపపడతారో, ఎవరైతే దేవుని సన్నిధికొచ్చి దేవా! నేను నీ వాక్య ప్రకారంగా ఆ వెలుగులో నేను పరీక్షించుకున్నప్పుడు నేనిక్కడ పాపిని దేవా! నేను ఎన్నో సార్లు నా హృదయంలో నేనిలా చేశాను. నీ ఆజ్ఞలను అతిక్రమించాను. నన్ను క్షమించు. నన్ను క్షమించు అని ఎవరైతే ఆయన సన్నిధికొస్తారో, దేవుడు వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. కేవలం మనం ఆయన దగ్గరికి వెళ్ళటమే. ఈరోజు మనతో దేవుడు మాట్లాడిన మాటల్లో ప్రాముఖ్యంగా తల్లిని, తండ్రిని మనము సన్మానించే విషయంలో, అనగా వారిని బాగుగా చూసుకునే విషయంలో, అలాగే మన సహోదరిని మనము ఏ విధంగా మరి తనతో వారితో సమాధానంగా ఉంటున్నాం, లేదా ఏ విధంగా మనము మన హృదయాల్లో మరి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం అనే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడినప్పుడు మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ప్రభు దగ్గర క్షమాపణ కోరుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.